బార్డర్ 2 అనేది ఒక సాధారణ సీక్వెల్ కాదు, ఇది ఒక టెస్టు లాంటిది. అసలు ఇప్పుడు కూడా బాలీవుడ్ దేశభక్తి సినిమాలను ఓవర్డోస్ లేకుండా, చీప్ ఎలివేషన్లు లేకుండా తీయగలదా? నాస్టాల్జియాను అమ్మడం కాకుండా దాన్ని అప్గ్రేడ్ చేయగలదా? ఇంకా ముఖ్యంగా సన్నీ డియోల్ ఇప్పటికీ థియేటర్లలో చప్పట్లు కొట్టించగలడా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. సూటిగా చెప్పాలంటే, మీకు వార్ మూవీస్ ఇష్టమైతే ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. ఇది పర్ఫెక్ట్ సినిమా కాదు, లోపాలున్నాయి, కానీ ఇది చేసే ప్రయత్నం నిజాయితీగా ఉంటుంది. కేవలం దేశం గొప్పది అని అరవడం కాదు, యుద్ధం వెనుక ఉన్న మానవ బాధను చూపించాలనే ప్రయత్నం ఉంది. డైరెక్టర్ అనురాగ్ సింగ్ చేసిన పెద్ద పనేంటంటే, ఆయన పాత బార్డర్ను కాపీ చేయలేదు, దాని ఆత్మను తీసుకుని కొత్త తరం కోసం దాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఇక్కడ వార్ సీన్స్ కేవలం వావ్ అనిపించడానికి మాత్రమే లేవు. ప్రతి బ్లాస్ట్, ప్రతి అటాక్, ప్రతి లాస్ కథను ముందుకు నడిపిస్తుంది. యుద్ధమంటే కేవలం స్ట్రాటజీ కాదు, అది మనుషుల జీవితాలను ఎలా మార్చేస్తుందా చూపిస్తారు. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్లను బిల్డ్ చేస్తారు. వాళ్ల మధ్య బాండింగ్, భయం, చిన్న చిన్న నవ్వులు ఇవన్నీ మనల్ని వాళ్లకు దగ్గర చేస్తాయి. సెకండ్ హాఫ్లో యుద్ధం ప్రభావం, త్యాగాలు, మానసిక ఒత్తిడి కనిపిస్తుంది. ఈ మార్పు బలవంతంగా అనిపించదు, చాలా సహజంగా ఫ్లో అవుతుంది. వార్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గ్రౌండ్ ఫైట్స్ నమ్మశక్యంగా ఉంటాయి. ఏరియల్ సీన్స్ కూడా గిమిక్లా అనిపించవు. కెమెరా పనితనం బావుంటుంది. ఎడిటింగ్ టెన్షన్ పెంచుతుంది కానీ గందరగోళం చేయదు. ముఖ్యంగా యాక్షన్ మధ్యలో వచ్చే చిన్న నిశ్శబ్దాలు, అవే మనల్ని ఆలోచింపజేస్తాయి. డైరెక్టర్ కేవలం శబ్దంతోనే ఎఫెక్ట్ క్రియేట్ చేయలేదు, మన మైండ్ను కూడా వర్క్ చేయించాడు. డైలాగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. దేశభక్తి ఉంది, కానీ ఓవర్ డ్రామా లేదు. కొన్ని డైలాగ్స్ థియేటర్లో సీటీలకు కారణమవుతాయి, కొన్ని కళ్లలు తడిపేస్తాయి. ముఖ్యంగా సన్నీ డియోల్ చెప్పే డైలాగ్స్కు ఒక బరువుంటుంది. అవి సినిమా డైలాగ్స్లా కాకుండా నిజంగా ఒక సైనికుడి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయి. మ్యూజిక్ కూడా కథలో భాగంగా ఉంటుంది. ఇంటి దగ్గర ఎప్పుడు కలుస్తాం అనే ఫీలింగ్ ఉన్న పాటలు స్టోరీకి సహజంగా వస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీరోయిజం మాత్రమే కాదు, సన్నివేశాల భావాన్ని మోస్తుంది. ఇది చాలా అరుదైన క్వాలిటీ. నటనల విషయానికొస్తే ఈ సినిమాకు గుండె సన్నీ డియోల్. ఇది కేవలం నాస్టాల్జియా వల్ల కాదు, ఆయన ఇక్కడ కేవలం అరవడం చేయడు, బాధ్యతను మోస్తాడు, నష్టాన్ని లోపలే మింగుతాడు. ఇది గదర్ స్టైల్ సన్నీ కాదు, ఇది అనుభవిజ్ఞుడైన బాధ్యతగల యోధుడు. వరుణ్ ధావన్ సర్ప్రైజ్ ఇస్తాడు. ఓవర్ యాక్టింగ్ లేదు, పాత్రతో నిజంగా కలిసిపోయినట్టే అనిపిస్తాడు. దిల్జీత్ దోసాంజ్ సినిమా బ్యాలెన్స్ చేస్తాడు. అతని హ్యూమర్ చౌకగా ఉండదు, యుద్ధభూమిని మానవీయంగా మారుస్తాడు. ఆహాన్ శెట్టి సీరియస్గా ప్రయత్నించాడు. కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయ్యాడు, కొన్ని చోట్ల ఇంకా మెరుగుపడాల్సి ఉంది. మహిళా పాత్రలు కూడా కేవలం బ్యాక్గ్రౌండ్ కాదు, యుద్ధం సైనికులకే కాదు, ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా ఎంత ప్రభావం చూపిస్తుందో గుర్తుచేస్తాయి. సినిమాటోగ్రఫీ రియలిస్టిక్గా ఉంటుంది. ఎడారి ప్రాంతాలు, నైట్ ఫైట్స్, ఇంటీరియర్స్ అన్నీ నమ్మశక్యంగా ఉంటాయి. కెమెరా హీరోగా మారదు, పరిస్థితిని చూపిస్తుంది. ఈ సినిమా పాత బార్డర్ను మించాలనుకోవట్లేదు, దానికి వారసుడిగా నిలుస్తుంది. అదే దీని పెద్ద బలం. లోపాలున్నాయి, రన్ టైం కొంచెం ఎక్కువ, కొన్ని క్యారెక్టర్స్ ఇంకా లోతుగా చూపించవచ్చు, సెకండ్ హాఫ్ పేస్ కొంచెం అనీవెన్, కానీ ఇవి సినిమా ఉద్దేశాన్ని తగ్గించవు. మొత్తానికి బార్డర్ 2 దేశభక్తి ఉన్న సినిమా కానీ ప్రొపగాండా కాదు. ఇది ఎమోషనల్ సినిమా కానీ మ్యానిపులేటివ్ కాదు. ఇది మాస్ సినిమా కానీ డమ్ కాదు. ముఖ్యంగా ఇది సైనికులను హీరోలుగా మాత్రమే కాకుండా మనుషులుగా చూపిస్తుంది. థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సన్నీ డియోల్ కెరియర్లో మరో గుర్తుండిపోయే పాత్ర. బార్డర్ 2 ఒక గర్జన మాత్రమే కాదు, మన సైనికులకు ఇచ్చే గౌరవం.